హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చేతన్స్ లిటిల్ వరల్డ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ విత్ యువర్ సబ్స్క్రిప్షన్. థ్యాంక్ యూ. సో ఇంకా నెక్స్ట్ ఫాస్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం చేతన్ని రెడీ చేయటం అంటే నాకు కొంచెం కష్టమైన పని. సో అందుకే మ్యాక్సిమం వాళ్ళ నాన్న డీల్ చేస్తారనమాట చేతన్తో. టైం వచ్చేసి 7:30 అలా అవుతుంది. చేతన్కి 7కి ఫుడ్ పెట్టేసేసి వాడిని రెడీ చేసి మేము స్టార్ట్ అయ్యామన్నమాట. సో మ్యాక్సిమం వాడికి మేము బయటకి ఎక్కడికి వెళ్ళినా వాడికి ఫుడ్ పెట్టేసుకొని బయటకు వెళ్తాం. చూడండి, బయటకు అనేసరికి ఎంత ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోతున్నాడో. మేము రెడీ అయ్యి వచ్చిన దాకా కూడా ఆగట్లేదు వాడు. డోర్ తీయమని గోల్ చేస్తుంటే డోర్ తీయగానే ఫస్ట్ వాడు స్ట్రైట్గా ఎక్కడికి వెళ్తాడో మీకు తెలుసు కదా. మేమైతే పిస్తా హౌస్కి వెళ్ళామండి, రెస్టారెంట్కి. సో అక్కడ ఫుడ్ బాగుంటుంది అని చెప్పి. ఇంతకుముందు మేము ఎప్పుడు ఆర్డర్ చేసుకున్నా అక్కడ నుంచి ఆర్డర్ పెట్టుకుంటాం. ఫుడ్ చాలా బాగుండేది. బట్ లాస్ట్ టైం ఒకసారి బిర్యానీ తినడానికి పిస్తా హౌస్కి వెళ్ళాం, కానీ అప్పుడు ఎందుకో సరిగా చేతన్ తిననివ్వలేదన్నమాట. బట్ మేము ఇంతకుముందు ఫుడ్ ఎప్పుడు ఆర్డర్ చేసుకున్నా పిస్తా హౌస్ నుంచి ఆర్డర్ చేసుకునే వాళ్ళం. అది చాలా బాగుండేది. మరి ఎందుకో ఆ రోజు సరిగా నచ్చలేదు మాకు టేస్ట్ అనేది. బట్ ఇంకొకసారి ట్రై చేద్దాం, మండీ అయితే బాగుంటుంది అని చెప్పేసి మండీకి వెళ్ళాం. నిజంగా సిట్టింగ్ మాత్రం చాలా కంఫర్ట్గా ఉంది. అసలు నాకు చేతని పక్కన కూర్చోబెట్టి ప్రశాంతంగా కూర్చున్నా నేను. ఫస్ట్ ఫ్లోర్లో మండీ ఉంది. సో పైకి వెళ్తుంటే మేము స్టెప్స్ దగ్గర మాకు వాల్ పేపర్ కనిపించింది. సో బ్యాక్గ్రౌండ్ బాగుంది అని చెప్పి ఫోటోషూట్ చేసుకున్నాం. ఫొటోస్ నచ్చితే బాగుంటే కామెంట్ చేయండి ప్లీజ్. ఇక్కడైతే మేము చికెన్ జ్యూసీ మండీ ఆర్డర్ చెప్పాము. నెక్స్ట్ ఇంకా మా చేతన్ చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు. నా హ్యాండ్ బ్యాగ్తో ఆడుకున్నాడు కాసేపు. ఈసారి ఎందుకో మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా మంచిగా వదిలేద్దాం అనుకొని ఫిక్స్ అయినట్టున్నాడు. సూప్ ఇచ్చారు. ఫుడ్ ఆర్డర్ వచ్చేలోపు సూప్ ఎంజాయ్ చేసాం కాసేపు. బట్ ఎక్కువ తాగాలనిపించలేదు, గొంతులో చాలా మంట అనిపించింది. మేము సూప్ తాగుతుంటే చేతనేమో టిష్యూస్ లాగుతున్నాడు. వాటర్ బాటిల్ వస్తే వాటర్ బాటిల్ తీసుకుంటున్నాడు. వేరే ఆప్షన్ లేక వాడిని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక ఇంకా ఫోన్ పెట్టాం. సో రైమ్స్ చూసుకుంటూ కూర్చున్నాడు. ఫుడ్ మాత్రం చాలా లేట్గా వచ్చింది. రెస్టారెంట్స్కి వెళ్తే అసలు ఫుడ్ ఆర్డర్ ఎంతసేపటికి వస్తుందో వెయిట్ చేయలేక. చూడండి, వాళ్ళ నాన్న కూడా రైమ్స్ చూస్తున్నాడు. ఆఖరికి చాలాసేపు వెయిట్ చేసాం అసలు ఫుడ్ కోసం. కాసేపు ఫోన్ చూసుకున్నాం, కాసేపు చేతంతో ఆడుకున్నాం. ఎంతసేపటికి రావట్లేదు ఫుడ్ మాత్రం. మీలో ఎంతమంది బిర్యానీ లవర్స్ ఉన్నారు? కన్ఫామ్గా మర్చిపోకుండా కామెంట్ చేసేయండి. అండ్ ఎంతమందికి మండీ ఇష్టం, అండ్ ఎంతమంది అసలు మండీ తినలేదు? నేనైతే మండీ అసలు తినలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా బాగుంది అనిపించింది. బట్ ఫస్ట్ ఆ ప్లేట్ చూసినప్పుడు మాత్రం అమ్మో అనిపించింది, కానీ బట్ ఏం లేదు, అంత హెవీగా ఫుడ్ ఏం లేదు. ఫుడ్ మాత్రం చాలా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాం అనమాట. ఒక్కొక్క ముద్దని ఆస్వాదిస్తూ తిన్నాం. మీరు కూడా అలాగే తింటారా? ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తింటారా? చేతన్కి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలనిపించింది. మమ్మల్ని అసలు ప్రశాంతంగా వదిలేసి తినమని చెప్పి వాడు ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు. మధ్య మధ్యలో అటాక్ చేశాడులే, కానీ మళ్ళీ డైవర్ట్ చేసాం. సో వదిలేశాడు అనమాట, మర్చిపోయాడు మమ్మల్ని. గుర్తొచ్చినప్పుడల్లా వస్తున్నాడు అటాక్ చేయడానికి. మళ్ళీ ఫోన్ రైమ్ మార్చగానే మళ్ళీ వెళ్ళి కూర్చుంటున్నాడు. మళ్ళీ వస్తున్నాడు, మళ్ళీ వెళ్తున్నాడు. కానీ బెటర్, ఇంతకుముందు విసిగించినంత విసిగించలేదు. పర్లేదు, బాగానే తిన్నాం అనిపించింది. సాటిస్ఫై అయ్యామన్నమాట వెళ్ళినందుకు. అండ్ ఫుడ్ ఎలా ఉందో చెప్పలేదుగా, ఫుడ్ మాత్రం ఆసం ఉంది అసలు. బట్ పీసెస్ తినలేకపోయాను నేను. పీసెస్ అంతగా తినను, అంత హెవీగా ఉండే పీసెస్. అండ్ నెక్స్ట్ చేతన్ ఎప్పుడో ఆఫ్టర్నూన్ 1:30కో 2కో లేచాడు. మళ్ళీ బైక్ ఎక్కితే నిద్రపోతాడేమో అని చెప్పి వెళ్ళేటప్పుడే మిల్క్ తీసుకొని వెళ్ళాను అనమాట. స్టార్ట్ అయ్యే ముందు పాలు పట్టేసి స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పి. సో మేము ఫుడ్ తినేసిన తర్వాత వాడికి పాలు తాగించేసి మేము స్టార్ట్ అవ్వడానికి బయటకు వచ్చేసాం. చూడండి ఏం చేస్తున్నాడు. వాడికి బిర్యానీ పెట్టకుండా తిన్నామని చెప్పి నా మీద అటాక్ చేస్తున్నాడు. బట్ వీడియో తీస్తున్నానని అర్థమయ్యి ఏదో నా మీద ప్రేమ ఉన్నట్టు యాక్షన్ చేస్తున్నాడు. మళ్ళీ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.